గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న E20 పెట్రోల్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి? E20 పెట్రోల్ ని ఎలా తయారు చేస్తారు? ఈ పెట్రోల్ వాడడం వల్ల వాహనాల్లో ఏదైనా సమస్యలొస్తాయా? మైలేజీ తగ్గనుందా? అలాంటప్పుడు ప్రభుత్వం దీన్ని వాడుకలోకి ఎందుకు తీసుకొచ్చింది? E20 పెట్రోల్ వల్ల ప్రభుత్వానికి భారం తగ్గనుందా? రండి కలిసి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయి. E20 పెట్రోల్ అంటే 80% పెట్రోల్లో 20% ఇథనాల్ని కలపడం వల్ల E20 పెట్రోల్ అంటారు. అయితే ఇక్కడ E అంటే ఇథనాల్, 20 అంటే 20% ఇథనాల్. ముందుగా ఇథనాల్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఇథనాల్కి రా మెటీరియల్గా షుగర్ కేన్ ఇంకా మొక్కజొన్న నుండి ప్రొడ్యూస్ చేస్తారు. షుగర్ కేన్ జ్యూస్లో ఈస్ట్ కలపడం వల్ల ఆల్కహాల్ మారుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల పొల్యూషన్ తగ్గినప్పటికీ 2023 కంటే ముందు వాహనాల్లో కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇథనాల్ వల్ల ఇంజన్లో మెటల్స్ ఇంకా రబ్బర్స్ డిస్టర్బ్ అవ్వడంతో పాటు పెట్రోల్ కంటే డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల కొంత మైలేజ్ కూడా తగ్గొచ్చు. 2023 తర్వాత తయారైన వాహనాలు E20 పెట్రోల్కి అనుగుణంగా తయారు చేయడంతో వాటిలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఏప్రిల్ 1, 2026 నుండి ఇండియన్ గవర్నమెంట్ పెట్రోల్లో 20% ఇథనాల్ను కలిపి విక్రయించేలా ఈ 20 పెట్రోల్ను ప్రవేశపెట్టింది. భారతదేశం 85% కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ని బయట దేశాలపై ఆధారపడి 30,000 కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ అవ్వటం వల్ల దేశానికి ఎంతో భారం తగ్గడంతో పాటు ఎనర్జీ క్రైసిస్ను అదుపులో ఉంచవచ్చు. ఇటు 35% కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. E20 వల్ల మన అన్నదాతల పంటకి ఎంతో డిమాండ్ ఉండడం వల్ల కోట్ల రూపాయలు వాళ్ళకి చేరుతాయి. ఇదంతా ఇలా ఉండగా BS3 అండ్ BS4 వెహికల్స్లోని ఎంజిన్స్కి గ్యాస్కెట్స్ పోవడం, ఎథనాల్, పెట్రోల్ కంటే ఎక్కువ టెంపరేచర్ జనరేట్ అయ్యి ఎంజిన్స్లో ఉండే రబ్బర్స్ మెల్ట్ అవడంతో ఎంజిన్స్ మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఎథనాల్ క్లీనింగ్ ఏజెంట్గా పనిచేయడం వల్ల పాత వెహికల్లో పెట్రోల్ ట్యాంక్లో ఉండే రస్ట్ ఇంజెక్టర్లోకి వచ్చి జామ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇలా చేయడం ప్రభుత్వానికి భారం తగ్గినప్పటికీ మధ్యతరగతి వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారింది. 100% పెట్రోల్లో 20% ఎథనాల్ కలిపారు కదా, మరి ఆ 20% పై ప్రైస్ తగ్గాలి కదా అంటే నో, ఒక్క రూపాయి కూడా తగ్గలేదు. ఆయిల్ కంపెనీస్కి లాభం తప్ప సామాన్య ప్రజలకి ఉపయోగం లేకుండా పోయింది. E20 పెట్రోల్ మన భారతదేశంలో కాకుండా బ్రెజిల్ దేశం కూడా E20 పెట్రోల్ వాడకంలో అగ్రస్థానంలో ఉంది. అక్కడ దాదాపుగా 27% ఇథనాల్ని వాడుతుంది. అమెరికాలో కూడా E10, E15, E20 పెట్రోల్ని వాడుతున్నాయి. యూరోప్ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ కూడా పర్యావరణ రక్షణ కోసం E20 పెట్రోల్ని వాడుతున్నాయి.